జరిగిందంతా వైజాగే. ఓకే. సో, వైజాగ్‌లో స్కూలింగ్ అయిపోగానే గీతంస్‌లో ఇంజినీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్‌లో. హ్మ్. చేశాక ఆ తర్వాత ఐటీలో కొన్ని రోజులు జాబ్ చేశాను. హుహు. జాబ్ చేసి ఆ తర్వాత ఐఆర్‌డీఏలో సర్టిఫైడ్ ఫైర్ ఇంజినీరింగ్ అండ్ మెరైన్ డిపార్ట్మెంట్స్‌లో సర్టిఫైడ్ సర్వేయర్ నేను. వావ్! ఐఆర్‌డీఏ అప్రూవ్డ్. సో, చాలా యంగ్ ఏజ్‌లోనే అది కూడా అది చేశాను నేను. సో, నాకు బేసిక్‌గా ఎక్స్‌ప్లోరేషన్ ఇష్టం. అది మ్యూజిక్ అనే కాదు. అన్‌ఎక్స్‌ప్లోర్డ్ నేచర్ అవ్వచ్చు, అన్‌ఎక్స్‌ప్లోర్డ్ క్రియేటివ్ ఆర్ట్ అవ్వచ్చు. ఏదైనా ఒక ఇన్నోవేటివ్ నోడల్ ఎలిమెంట్‌లోకి జర్నీ చేస్తూ ఉండాలని ఇష్టపడుతూ ఉండేవాడిని నేను. హుహు. ఆ ప్రాసెస్‌లో మ్యూజిక్ కూడా ఒక యాంగిల్‌లో ఒక ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేసే స్కోప్ ఎప్పుడు మ్యూజిక్ వన్ ఆఫ్ ద మన మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నాం, మన విజ్డమ్ ఏంటి, దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి వన్ ఆఫ్ ద టూల్స్ మ్యూజిక్ డెఫినెట్‌లీ. సో, ఆ రూపంలో మనం ఇన్నోసెన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. హుహు. సో, ఆ ప్రాసెస్‌లో నేను మ్యూజిక్ సరదాగా చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే. మరి మీ కాలేజ్ టైమ్‌లో అప్పుడెప్పుడన్నా కంపోజ్ చేసారా? యాహ్! అంటే కంపోజ్ చేసేవాడిని కానీ, బట్ అది స్కోర్ బేస్డ్‌గా ఉండేది కానీ, మ్యూజిక్ సాంగ్ బేస్డ్‌గా ఉండేది చాలా రేర్. చాలా తక్కువ చేసేవాడిని. అచ్చా! ఇన్‌ఫాక్ట్ తెలుగు పాటలు, తెలుగు మ్యూజిక్ కూడా ఎక్కువ వినేవాడిని కూడా కాదు అప్పుడు. హుహు. ఎవరివి నాది వినేవాళ్ళు మరి? అసలు ఏ మ్యూజిక్ వినేవాడిని కాదు. ఓహ్ అప్పుడు మై నాకు గుడ్‌నెస్! అనిపించింది నేను టీవీలో వస్తూ ఉంటే నా థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న పియానో ఒక క్యాషియో లాంటిది ఒకటి కొన్నారు మా పేరెంట్స్. ఓకే. సో, అక్కడ వస్తున్నప్పుడు పాట ఏదో ప్లే అవుతూ ఉండేది. నేనేదో ప్లే చేస్తూ ఉండేవాడిని. బట్ ఆ తర్వాత మా పేరెంట్స్ అది విన్నది ప్లే చేస్తున్నానన్న ఒక పాజిటివ్ ఆరాలో నాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఓకే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నాకు అర్థమైంది ఏంటంటే, అది ప్లే చేసే దాని మీద ఉన్న దానికన్నా టోన్ ఎక్కడి నుండి వస్తోంది. ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలా వాళ్ళు అప్పటికి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే పదం తెలిసి ఉండకపోవచ్చు. అవును. బట్ ఆ ఎక్స్‌ప్లోరేషన్ డైమెన్షన్ అలా ఉండేది డైరెక్షన్ నాకు. ఫ్యామిలీలో